అలర్ట్ మెసేజ్ తర్వాత రిలేటెడ్ డివిజన్ నుండి ఎక్కడి నుండి ఎవరెవరికి ఏ టైంలో కాల్ చేశారని చెక్ చేశారా? ఎస్ సార్. మన వాళ్ళైతే వాళ్ళు ఏ ఆపరేషన్కి సంబంధించిన వారు వాళ్ళని ట్రాక్ చేసి ఆ హిస్టరీ నాకు ఇవ్వండి. డోంట్ డిలే. సార్ కాల్స్ అన్ని ట్రాక్ చేశాను సార్. మధ్యాహ్నానికంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సార్. గుడ్. హలో. హలో. ఎస్ మార్నింగ్. నేను మార్క్ యాంటనీని మాట్లాడుతున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను. మీరు వెతుకుతున్న పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ AP76 J5000 కార్ లో బైపాస్ లో వెళ్ళిపోతున్నాడు సార్. మీరు ఇమీడియట్ గా వెళ్ళారంటే వాడిని అమౌంట్ ని మీరు లాక్ చేయొచ్చు. అర్థమైందా? నువ్వెవరు? నేనెవరని అడిగిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. సార్ మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. కమ్ ఆన్ లెట్స్ గో. బండి నాపద్దు, స్పీడ్ గా పోని. రే మణికేలరావు, వాడి చేతికి దొరికితే తప్పకుండా మనల్ని చంపేస్తాడు. రే దిగద్దరా, నేను చెప్పేది విను. నా మాట విని వచ్చేయ్. రే మాలిక్, సార్ ఈ డబ్బుని తీసుకెళ్లి నేను చెప్పే చోట్ల సేఫ్ గా పెట్టు. ఓకే సార్. ఏం చేస్తున్నారా? కొంచెం ప్రశాంతంగా ఉండు. శక్తి ఎవరా తీసింది? డబ్బెక్కడా? డబ్బెక్కడా? చెప్పరా, నాకు డబ్బు కావాలి. చెప్పు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పావే ఒక అమ్మాయి దియా, తనేరా మనల్ని ఇక్కడి నుంచి పంపించేసింది. తనే పట్టుకుంటేనే మనకు విషయం తెలిసేది. రే బావా నువ్వు ప్రశాంతంగా ఉండు. దాన్ని చంపకుండా వదల్లో. రేయ్ ఆగు. రేయ్ శక్తి, ట్రైన్లో దొంగతనం చేసిన విధానాన్ని చూస్తేనే తెలిసిందే అది చేసింది ఒక యంగ్స్టర్ అని. అంతేకాదు పూల మార్కెట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాడి చేసి డబ్బు తీసుకెళ్లిన విధంలోనూ, బ్యాంక్ లో టెక్నిక్ గా దొంగతనం చేసిన విధంలోనూ ఈ ఒక ఫ్యాక్ట్ చాలా క్లియర్ గా ఉంది. కానీ ఈ ఒక ఏజ్ ఫ్యాక్టర్ తో మనము ఏ ఒక్క పీకలేమో. సార్ మాలిక్ కూడా యూతే కదా సార్, వాడిందుకు ఈ పనులు చేస్తుండకూడదు. ఇదిగో వాడంతా ఒక వ్యక్తి. దొంగతనం చేసిన డబ్బని వాడి దగ్గర ఉండేసరికి వాడే అకిస్ట్ అని నిర్ణయించుకోలేము. ఆ అమ్మాయిల కోసం ఎగబడి తిరుగుతాడే తప్ప వాడికంటే తెలియలేదు. ఈ డబ్బులన్నీ వాడి చేతికి ఎవరి మూల్యంగా వచ్చిందనే విషయం మనం తెలుసుకోవాలి. దొంగచాటుగా ఉన్న జమాలుద్దీన్ మన చేతికి చిక్కితేనే మనకి బెటర్ మూవ్, కేస్ క్లారిటీ దొరుకుతుంది. ఎస్ సార్. స్టాలిన్ సార్, జమాలుద్దీన్ ఇంకా మాలిక్ ఇద్దరు కలిసి డబ్బు తీసుకెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే, వాడి నంబర్ ట్రాక్ చేశారా? సార్ చేసేయండి సార్. మీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది బాయ్, కానీ ఈ విషయాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే చేసావుగా, ఇకపై ఏం చేస్తావు? నువ్వు పాత కార్తీక్లా లేవు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. జమాల్, నువ్వు చెప్పేదంతా వింటో కుదరదు. వినే తీరాలి. నేనేం చెప్పినా నువ్వు వినాలి. నువ్వు చేసిన పని వల్ల నా కొడుకుని పోగొట్టుకుని ఊరూరు దొంగచాటుగా తిరగాల్సి వస్తోంది. మాలిక్ని చంపింది పోలీసులు. నీ కోపం పోలీసుల మీద చూపించు. పోలీస్ ఏంట్రా పోలీస్? వాళ్ళు కేవలం తుపాకీ, నువ్వేరా తోటావి. ఇప్పుడే కొట్టు తెరిచాను, వచ్చేసారు. ఒకటి చెప్పు. ఓకే సార్. తర్వాత ఏంటి తర్వాత? 2 టీ వేసుకో. డబ్బులు ఇస్తావా? తీసుకోవచ్చులే ఇవయ్యా. ఎవరిస్తారు? అయ్యగారు అక్కడ నిలబడ్డాడు చూడు, వెళ్ళి తీసుకోపో. ఎవరయ్యా ఆయన? కొత్తగా ఉన్నారు. ఇదిగో ఒకటి అక్కడ తీసుకెళ్ళి భయపడమాక పో. ఇప్పుడు ఏం సాధించాడని ఇలా పొగవుతున్నాడు? తీసుకోండి సార్. నేను ఎవరికి ఫ్రీగా ఇవ్వను. సురేష్ సార్ డబ్బు ఇవ్వు. ఓకే సార్. తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు అనుకుంటాను. చేతిగా ఉన్నారు. రే ఆగ్రా.
గడ్డం పెంచుకుని వస్తే కనిపెట్టలేను అనుకున్నావా? సంవత్సరం పాటు బజ్జీలు బోండాలు తిని టీ తాగావు కదా, డబ్బు ఎవడిస్తాడా? మీ నాన్న ఇస్తాడా? ఇవరా. పని లేదన్నా, పని వెతుక్కుంటూ ఉన్నానన్నా. పని కోసం వెతుకుతున్నావా ఏంటి? సీఎం పని కోసమా? దేశంలో చాలా మంది అలాగే తిరుగుతున్నారా? మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే మీ ఎక్కడి నుంచి పెళ్లి చేస్తావా? ఏటీఎం కట్టానుంది. ఎవరి దగ్గర ఏటీఎం గురించి మాట్లాడుతున్నారా? రారా, ఏటీఎం చేసిన వాళ్ళని చూపిస్తా. వీళ్ళని చూసి చెప్పరా నువ్వు నన్ను మోసం చేయట్లేదని. ఇలా మోసం చేస్తావని తెలిసే ఇదిగో చూడు, షాపింగ్ మిషన్, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అన్ని ఉన్నాయి. కార్డు తీరా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్ మోసం చేద్దాం అనుకుంటున్నావా? హే, నువ్వెవరో? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. రే, కార్డు తీరా. కార్డు ఇంట్లో ఉందన్నా. మీ ఎక్కడ దమ్మని చెప్పు, ఫోన్ చేయి. సార్ మీకు 20 రూపాయలు అయింది సార్. నీ పేరేంటన్నా? ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్. ఏ లాఠీ చీపురు కట్ల అయిపోయింది. చెప్పండి మిస్టర్ డిజిటల్ ఇండియా దినకరన్. ఇంతకు ముందు ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చారా? మీ డిపార్ట్మెంట్ గా సార్? నేను టీ మాత్రమే ఇచ్చేవాడిని సార్. దానికి మీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు సార్. జమాలుద్దీన్ నీకెలా తెలుసు? ఎవరు సార్ ఆయన? ఓ, ఆసిఫ్ బిర్యానీ కొట్టు ఓనరా సార్? రేయ్, ఆ? నాకు కోపం తెప్పించకు. ఎవరు? నేనా? జమాలుద్దీన్ డబ్బు తీసుకెళ్తున్న విషయం నీకెలా తెలిసింది? అయ్యో, నీకు వాడికి ఏంటి సంబంధం? ఒట్టుగా వాడెవడో నాకు తెలియదు సార్. ఓ రోజు ఒక జోష్యుడు నా కొట్టుకు వచ్చాడు సార్. ఇక నీ జీవితం తలకిందులుగా మారిపోతుంది అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది తలకిందులుగా మీరు నన్ను- నువ్వు ఏమంటున్నావురా? మీరు కొట్టిన దాని గురించి చెప్తున్నాను సార్. నిజంగా వాడెవడో నాకు తెలియదు సార్. ఒక రోజు నేను పాలు తిరిగేస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది సార్. రండి. ఏంటి మన షాప్కి వస్తుంది? హాయ్ డియర్. నేనా? యా బేబీ. వెళ్ళిపోడరా. ఆ తర్వాత మామూలు దానికి కాదు, స్పీడ్ బ్రేకర్స్ ఇలాగైనా దాటేది. కమ్ బేబీ. నువ్వు ముందు వెళ్ళు. ఏవండి, ఆ, నా చెప్పు. కోసం ఒకే ఒక ఫోన్ చేసి మాట్లాడతారా? నీ కోసం మర్డర్ చేయమన్నా చేస్తాను. ఫోన్ చేయలేనా ఏంటి? థ్యాంక్ యూ బేబీ. నేను చెప్పినట్టుగానే చెప్పాలి, ఓకేనా? ఓకే, చైనా Okay. వాయిస్ మార్చి మరీ మాట్లాడతాను. హలో, నేను మార్కెట్ నేను మాట్లాడుతున్నాను. సార్, ఒక నెంబర్ ఇచ్చింది, మాట్లాడమంది. నేను మాట్లాడాను. ఎవరితో మాట్లాడానో ఎందుకు మాట్లాడానో నాకు తెలియదు సార్. ఇది మీ అమ్మగారి మీద ఒట్టు సార్. ఆ దొంగ మొహంది ఇంత పని చేస్తుందని ఎవరికి తెలుసు సార్? చూడడానికి ఎలా ఉంది? ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపట్టగలవా? ఆ అమ్మాయి చూడ్డానికి ఈయన మొహంలాగే ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా చెప్తాను సార్. ఫారిన్ వాళ్ళు చొక్కాలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు కదా సార్, అలాగే పోరం బొక్కలా తిరుగుతాను సార్. కమాండో బైక్ మీద వచ్చింది సార్. సార్, మీ కాళ్ళ దగ్గర నీళ్ళు ఇవ్వండి సార్, దాహంగా ఉంది. ఏంటి స్టేషన్ ఇదిగో, కొత్త? దియా వాట్సాప్ డిపి ఓపెన్ చేసి ఇవ్వు. త్వరగా ఓపెన్ చేయవయ్యా, అయ్యగారు అడుగుతున్నారు కదా. ఈ అమ్మాయి ఏంటో చూడు. సరిగా పైకెత్తో. సార్, ఇదే సార్ ఈఎంఐ సార్. వెళ్ళి పట్టుకోండి సార్. ఏంటి అక్కడ ఆగిపోయాడు? ఆ దియా ఎందుకు సార్ జమాలుద్దీన్ మన దగ్గర ఇరికించింది? పోలీసువేగా, కనిపెట్టు. సారీ సార్, నిజం చెప్పేశాను. నేను అదే ఆలోచిస్తున్నాను. నా అసంప్షన్ కరెక్ట్ అయితే మనం వెతుకుతున్న మన డిపార్ట్మెంట్ స్పైకి తనకి ఏదో ఒక కాంటాక్ట్ ఉంది. ఎస్ సార్. మహేశ్వరి, వెళ్ళమ్మా, సార్ Sir. పిలుస్తున్నారుగా. సార్. వాడిని ఇంటికి పంపించు. ఓకే సార్. పిలిచినప్పుడు రావాలని చెప్పు. ఓకే సార్. సార్, కావాలంటే సాయంత్రం వెళ్తాను సార్. ఏయ్, నీ ఇంటి నుంచి ఎవరన్నా రమ్మంటాను, ఫోన్ నెంబర్ ఇవ్వు. మేడం, నాకు ఎవరూ లేరు మేడం. నేను ఒక అనాథని. మీరు నాకు ఒక ఆఫ్ కొనిచ్చారంటే అది తాగి ఇక్కడ వరండాలను పడుకుంటాను మేడం. వాంతులేం చేసుకోను మేడం, ప్లీజ్. కాఫీ తాగుతున్నావా? తాగు తాగు, బాగా ఆస్వాదిస్తూ తాగు. ఇదే నీ ఆఖరి కాఫీ. ఏంటి పంచ్ డైలాగా? ఇలాంటి బెదిరింపులకి నేనే భయపడ్ను. తెలుసు, నువ్వు దేనికైనా తెగించేదానివని నాకు బాగా తెలుసు. లేదంటే ఆ పని చేసి దేనికి భయపడకుండా దోశ కాఫీ ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చుంటావా? ఏ, నీ కొడుకు చచ్చినందుకు నేను ఉపవాసం ఉండాలా? నీ యజమాని దగ్గర నుంచి అదే పొగరు నీకు వచ్చింది. వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. ఏయ్, ఏయ్, వదలు!
వదలండ్రా. వదలండి. రేయ్! ఇక్కడ రెస్టారెంట్ లో గొడవ జరుగుతుంది. ఏయ్, రేయ్ దాన్ని లాక్కురండ్రా. రేయ్! వదలండ్రా. రేయ్ మర్యాదగా దాన్ని నాకు అప్పగించు. దాన్ని కాపాడదాం అనుకున్నావో నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు. ఓ నువ్వు దీన్ని లేపేయడానికి వచ్చావా? దీనికి చాలా మంది విలన్స్ ఉన్నట్టున్నారే. ఎవరి చేతిలో చావాలనుందో చెప్పు. నా చేతిలోనా లేక వాడి చేతిలోనా? చెప్పవే, నా ఇంట్లోంచి తీసిన డబ్బు ఎక్కడ పెట్టావు? చెప్పరా, అదే అడుగుతున్నాడుగా. ఏంటి నువ్వు వాడింట్లోంచి డబ్బు కొట్టేశావా? ఓ నా డబ్బు మీద చెయ్యి పెట్టిన ఆ సైతాన్ నువ్వేనా? ఎన్నాళ్ళు నిన్నేరా వెతుకుతున్నాను. నీ ఇంట్లోంచి ఆ డబ్బు తీసింది నేనేరా. కానీ ఇది నిన్ను కాపాడడం కోసం నన్ను పోలీసులకు పట్టించింది. జరిగిన అన్నిటికీ నువ్వేరా కారణం. నిన్నేరా ముందు లేపేయాల్సింది. రా రా రా, నీకోసమే నేను వెతికేది. రేయ్ దాన్ని వదిలేయండి, ముందు వాణ్ణి లేపేయండి. ఏయ్! రే శక్తి, రానా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రేయ్, వాడు పారిపోతున్నాడు. అని చెప్తున్నా. వదలరా. రా, వెళ్దాం. రేయ్ ఏంటో నువ్వు మాట్లాడేది? ఆ దియా ఏమీ జగర్ కాదు. నువ్వు చెప్పేదంతా కళ్ళు మూసుకొని నమ్మడానికి. అసలు ఈ కేసు వల్ల తనకి ఏ మంచి జరగలేదు, జరగదు కూడా. నీ వల్ల సమస్య ఇంకా పెద్దదైంది. తను చేసిన పనికే తను అనుభవిస్తోంది. నా వల్ల తనకి ఎటువంటి సమస్య లేదు. రేయ్ తన పని తను చేసుకునింటే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను చెప్పిందంతా ఓపికగా విని నిన్ను దొంగగా మార్చింది నేనని నా మీద నిందలు వేసింది. ఇక్కడ నువ్వేమో రేయ్ సరేరా, నేను తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటే నాకే ఎందుకో అదోలా అనిపిస్తోంది. వదిలే, ఏదో నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో, నీ ఇష్టం.